సో, హ్మ్. ఈ అంజనాలలో కూడా పలు రకాలున్నాయి. హ్మ్. హస్తాంజనము అని, కాటుకాంజనము అని, గోటి మీద గూడా వేసి చూసేవాళ్ళు అంజనం. గోటి మీద. సో, గోటి మీద వేసేవాళ్ళు, చేతి మీద వేసేవాళ్ళు, ఆ! తమలపాకు మీద గూడా వేసేవాళ్ళు. ఓకే. కంటికి కాటుకలాగా పెట్టుకొని కూడా చూసేవాళ్ళు. సో, అబ్బా! అంజనాలలో గూడా చాలా రకాలున్నాయి. చేసే విధానాలు గూడా వేరు వేరుగా ఉంటాయి. హ్మ్. ఒక్కొక్క అంజనాన్ని ఒక్కొక్క విధంగా చేయడం అనేది గూడా ఇక్కడ జరుగుతుందనమాట. ఓకే. సో, ఆ అంజనంలో వేసే వస్తువులు గూడా, మూలికలు గూడా వాటిని సేకరించడానికి కొన్ని నక్షత్రాలు, కొన్ని గ్రహణ కాలాలు, సో, ఇవి గూడా చాలా ఇంపార్టెంట్. ఆ గ్రహణ కాలాల్లో మాత్రమే మనం తెచ్చుకొని, వాటిని శుద్ధి చేసుకొని, దాన్ని కరెక్ట్ పద్ధతి ప్రకారం అంజనాన్ని రెడీ చేసుకొని, అవును. పెట్టుకొని, దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు, అదే విధంగా ఆ మంత్రాన్ని అంటే దానికి సంబంధించిన అంజన మంత్రాన్ని మనం కొన్ని వేల సార్లు జపం చేసి సిద్ధి పొందినప్పుడు మాత్రమే హ్మ్. ఇక్కడ ఆ అంజనం అనేది కనబడడం జరుగుతుంది. ఓకే. ఎవరికి పడితే ఆ వాళ్ళకి కనబడదు. కానీ చూడాలి అనుకుంటే దానికంటూ కొన్ని పద్ధతులుంటాయి. అవి నేర్చుకున్న వాళ్ళకి ఈ అంజన విద్య గూడా నేర్చుకోవచ్చు. సులభంగానే ఉంటుంది కానీ కొద్దిగా పోరాడాలి. అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. దాని కొరకు శ్రమించవలసిన అవసరం గూడా ఉంటుంది. ఓకే.